రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతాం. 15:7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుడు చెప్తున్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది. హల్లెలూయా. మన జీవితంలో అనుదినము ఏదో ఒక కార్యం సఫలం కాక, ఏదో ఒక పరిస్థితి మనం అనుకున్న విధంగా జరగక ఆలస్యం అవుతూ, మరి మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, వ్యాధి బాధలు, పరిస్థితులు మనల్ని కృంగజేస్తూ ఉంటాయి, మనలను బలహీనపరుస్తుంటాయి. కొంతమంది మనుషుల యొక్క క్రియలు మనలను బలహీనులుగా మారుస్తాయి, కృంగిపోజేస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యం వహించినప్పుడే మీ కార్యము సఫలమవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, బలహీనులుగా ఉండద్దండి. బలహీనులుగా ఉండక మనం ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలంట. హల్లెలూయా. మనం ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు దీవెనకరంగా మారాలంటే ముందు మనము ధైర్యం తెచ్చుకోవాలి. ముందు మనము ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. మనకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనల్ని బలపరిచే దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోగలం. మనకు సహాయం చేసే దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు మన కార్యములు ఆయన సఫలపరుస్తాడు. మన దేవుని వాక్యం చెప్తుంది 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. మనకు ధైర్యం ఎప్పుడు కలుగుతుందంటే మన పరిస్థితి దేవునికి అప్పగించాలి. మన పరిస్థితి మనమే మన ప్రయత్నాలతో, మన శక్తితో, మన సామర్థ్యంతో మనం ఎదుర్కొంటున్నప్పుడు అది కొంతవరకు అది మనకు సహాయకరంగా ఉంటుంది. కానీ దేవుని సహాయం మనము అక్కడ కోరుకున్నప్పుడు దేవుడిచ్చే బలము అపారమైనది, అసాధారణమైనది. దేవుని బలముతో మనం ఎప్పుడైతే పరిస్థితిని ఎదుర్కొంటామో, మరి ఆ పరిస్థితిలో దేవుడినిచ్చే బలము ద్వారా నువ్వేం చేయగలవు? నువ్వు చేయలేని కార్యాలు నువ్వు సాధించగలవు. నీకు అసాధారం అనుకున్నటువంటి, మరి నేను వీటిని దాటిపోలేననుకుంటున్నటువంటి పరిస్థితులు, నేను బయటికి రాలేననుకుంటున్నటువంటి శోధనలు, నేను ముందుకు పోలేననుకుంటున్నటువంటి పరిస్థితులు, వాటిని దాటి ముందుకు వెళ్ళేందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు? మనము దేవునికి అప్పగించాలి. నీ పరిస్థితి దేవుని యొద్దకు వచ్చి చెప్పాలి. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ పరిస్థితి బట్టి నా ధైర్యం చెడిపోయింది, నేను బలహీనవుతున్నాను, నాకు సహాయం చేయస్సయ్యా అని మనం దేవునికి అప్పగించి ఆయన సహాయమును మనం నమ్ముకోవాలి. దేవుడు నాకు నిశ్చయంగా సహాయం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు ఆయన అని. మరి మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు నిశ్చయముగా అసాధారణమైనటువంటి తన శక్తిని మన జీవితాల్లో కనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మీ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులను కృంగజేస్తున్నాయో, ఏ పరిస్థితులు లేదా ఏ యొక్క బలహీనత నిన్ను ఇబ్బంది పాలు చేస్తుందో ఆ పరిస్థితి దేవునికి తెలుసు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఈ ఉదయ కాలంలో సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవుడు సహాయం చేసినప్పుడు నువ్వు పొందుకునే విజయము అసాధారణంగా ఉంటుంది. మన శక్తితో మనం జయం పొందినప్పుడు ఆ యొక్క శక్తి ఎంతవరకు ఉంటుంది? మన శక్తి, మన సామర్థ్యం తగిన జయమే మనం పొందుకుంటాం. దేవుని శక్తితో మనం జయం పొందుకున్నప్పుడు ఆ యొక్క విజయం ఎలా ఉంటుందంటే, ఈ విజయం ఎలా వచ్చింది వీళ్ళకి అని అందరూ ఆశ్చర్యపోతారు. ఈ యొక్క పరిస్థితి ఎలా వీరు దాటొచ్చారు అని అందరూ నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తారు. అట్టి కార్యం నీ జీవితంలో జరగాలంటే నీ జీవితంలో దేవుడు పనిచేయాలి. హల్లెలూయా. నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ నీ సామర్థ్యంతోనే నేను ముందుకు వెళ్తానని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని శక్తి మన జీవితంలో పనిచేయదు. దేవుని శక్తి నీ జీవితంలో పనిచేయాలంటే నువ్వు దేవుని సహాయం పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సహాయము ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడే దేవుడు మనకిస్తాడు. నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నాకు సహాయం చేయి. మరి నువ్వు దేవుని యొద్దకు వచ్చి అడగగలిగినప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం అడగనంత కాలము దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నా సమయం ఇంకా రాలేదు, తను నా దగ్గరకు వచ్చి అడగడం లేదు. నన్ను అడిగినప్పుడు నేను సహాయం చేస్తాను. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు. కాబట్టి మనం అడిగేంత వరకు దేవుడు మనకు సహాయం చేయలేడు. హల్లెలూయా. మరి మన యొక్క సామర్థ్యంతో ప్రయత్నం చేసి మన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయినప్పుడు దేవుడు నాకు ఎందుకు సహాయం చేయలేదు అంటే దేవుడు అంటాడు, నువ్వు నన్ను అసలు అడగలేదు అంట. నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు అప్పగించి నువ్వు నన్ను నమ్ముకోలేదు కాబట్టి ఆ కార్యం నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఆ యొక్క మేలు అనుభవించలేకపోతున్నావు అంటాడు. కాబట్టి ఈ ఉదయ కాలంలో నీ పరిస్థితి ఎంత కఠినమైందైనా వాటి నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు శక్తిమంతుడు. దేవునికి సామర్థ్యం ఉంది. ఆయన నువ్వు నమ్ముకోమంటున్నాడు. ధైర్యం వహించు. నీ పరిస్థితిని బట్టి ధైర్యమును వహించి దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించినప్పుడు ఆయన చేసే కార్యములు అసాధారణంగా మన జీవితంలో నెరవేర్చే శక్తివంతుడైన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ ఒక అసాధారణమైన పరిస్థితి ఈ యొక్క ఆసా అనేటువంటి రాజు పొందుకుంటున్నాడు. ఆయన మీదకి ఒక శత్రు సైన్యము యుద్ధానికి వస్తుంది. మరి దేవుని వాక్యం చెప్తుంది 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము మరి 8వ వచనం నుంచి మనం చదివితే, ఆ కాలంన డాళ్లను ఈటలు పట్టుకుని 3,00,000 మంది యూదావారును, కేడములు ధరించి విల్లు వేయి 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యం ఆసాకుండేది. వీరందరూ పరాక్రమశాలులై ఉండి, కాబట్టి ఈయనకెంత 3,00,000 మంది యూదావారు, అలాగే 2,00,000 మంది 2,80,000 మంది బెన్యామీనీయులు తోడుగా ఉన్నారంట. మొత్తము 5,80,000 మంది ఈయనకు తోడే ఉన్నారు. అప్పుడు అతనికి విరోధమైనటువంటి శత్రువు వస్తున్నాడు. అతను 9వ వచనం చెప్తుంది, కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యము 300 రథములు కూర్చుకొని అతని మీదకి రాగా. ఎంతమంది సైన్యంతో ఈయన వస్తున్నాడు? 1,000 మంది అంట. 1,000 అంటే 10,00,000 మంది సైన్యాన్ని ఆయన వెంట వేసుకొని ఒకసారి వస్తున్నాడు యుద్ధానికి. కాబట్టి ఈయన దగ్గర ఉండేది 5,00,000 చిల్లర. వచ్చిన సైన్యం ఎంత? దానికి రెండంతలుగా ఉంది. రెట్టింపైనటువంటి శత్రువు ఎదురుగా నిలబడుతున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు మన సామర్థ్యానికి మించినవిగా ఉంటాయి. మన బలానికి మించినవిగా ఉంటాయి.
మనము వాటిని దాటిపోలేనంతగా మన పరిస్థితులు కనిపిస్తాయి. ఇక్కడితో మరి నా యొక్క ఆ, నేను దాటిపోయిన పరిస్థితి వచ్చేసింది, నేను బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అన్న విధంగా మన జీవితాల్లో కనిపిస్తుంది. కానీ మనకు సహాయము చేసే సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిశ్చయముగా మన ప్రతి పరిస్థితిలో మనల్ని బలపరచుటకు ఆయన శక్తిమంతుడు. ఆస ఏం చేస్తున్నాడు? 11వ వచనంలో ఆయన ప్రార్థన చేశాడట. ఆస తన దైవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ఒకటి ఆశకు అర్థమైంది, ఈ యొక్క శోధనలో, ఈ పరిస్థితిలో నేను ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేసే వ్యక్తి ఇంకొకరు ఎవరు లేరు. చూసారా? ఈ లోకం ఎవరికి సహాయం చేస్తుందంటే, ఎవరికైతే బలం ఉంటుందో వాళ్ళకి సహాయం చేస్తుంది, ఎవరికైతే శక్తి ఉంటుందో వాళ్ళకి సహాయం చేస్తుంది, ఎవరైతే వారికి సమబుద్ధులుగా ఉంటారో వాళ్ళకి సహాయం చేస్తారు, బలహీనులకు సహాయం చేయరు. బలహీనుడిగా నువ్వు ఉండి ఎవరైనా బలవంతులు వద్దకు వెళ్ళి సహాయం అడిగావనుకో, వాళ్ళు ఏంటంటే బలహీనతను చూసి హేళన చేస్తారు. నువ్వు బలహీనుడు, నేను నీకెందుకు చేయాలి, నీకెందుకు సహాయం చేస్తానులే అని చెప్పని నవ్వుతారు. కానీ మన దేవుడు ఎటువంటి వాడంట? బలహీనులకు శక్తి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. వారి అవసరతను చూసి వారిని బలపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యము ఇక్కడ ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడు? బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరు లేరయ్యా. హల్లెలూయా. ఈ దినమున నేను బలహీనునిగా ఉన్నాను, నా పరిస్థితులు నన్ను మించి ఉన్నాయి, నా యొక్క ఇబ్బందులు నన్ను మించిపోతున్నాయని మనం అనుకున్నట్లయితే దానికి మించి సహాయం చేయడానికి దేవుడితోనే ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఏది అసాధ్యమైన పరిస్థితి అనుకుంటున్నావో దాంట్లో దేవుని శక్తి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటాడు, నీ బలహీనతలో నా కృప నిన్ను బలపరుస్తుంది, నా కృప నీకు చాలని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునిపై ఆధారపడినటువంటి ఆశ దేవుణ్ణి ఏమని నమ్ముతున్నాడంటే, బలం లేని వారికి నువ్వు సహాయం చేస్తావయ్యా, కాబట్టి మా దేవా యెహోవా మాకు సహాయం చేయి. హల్లెలూయా. అయ్యా, ఇప్పుడు నాకు సహాయం నువ్వు కావాలి, నువ్వే నాకు సహాయం చేయాలి. నేను మనుషుల వైపు చూడడం లేదు, పరిస్థితుల వైపు చూడడం లేదు, నన్ను బలపరిచే దేవుని వైపు నేను చూస్తున్నాను. హల్లెలూయా. నేను నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి. ఆయన అంటున్నాడు, మా దేవా యెహోవా మాకు సహాయం చేయి, నిన్నే నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. నేను ఎవరిని నమ్ముకొని యుద్ధానికి వెళ్తున్నాను, ఎవరిని నమ్ముకొని ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాను? నిన్నే నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. ఈ దినము దేన్ని నమ్మి మనం ముందుకు వెళ్తున్నాం? దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తున్నామా? దేవుని నమ్ముకొని దేవునికి నీ పరిస్థితిని అప్పగించి నువ్వు నీ యొక్క శోధనలో, నీవు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలో మరి ముందుకు నడుస్తున్నావా? లేదా ఎవరో ఒకరు సహాయం చేస్తారులే, ఎవరో ఒకరు మనకు వెంటుంటాడులే అనుకొని మనుషుల వైపు మనం చూస్తున్నామా? దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయము చేయి వారిని ఆయన లేవనెత్తాడు. కానీ మొదటగా మనం దేవునికి అప్పగించాలి, దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూడాలి. ఇక్కడ కూడా ఆయన దేవుని మీద ఆధారపడి ఆశ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని నామాన్ని బట్టి మరి పరిస్థితిని ఎదిరించడానికి ముందుకెళ్తున్నాడంట, దేవుని నామాన్ని బట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఎటువంటి పోరాటమైనా, దేవా నీ నామమును బట్టి నేను ముందుకెళ్తున్నాను, యేసు నామముతో నేను ఈ ప్రయత్నం చేస్తాను,
యేసయ్య సహాయముతో నేను ముందుకు నడుస్తాను. యేసు యొక్క నామమును బట్టి నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి బాధ, ప్రతి శత్రు క్రియలను నేను ఎదిరిస్తాను అంటూ నువ్వు యేసు నామములో ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఆస ఒక గొప్ప రాజు అయిన ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం దేని మీద ఆధారపడుతున్నాం? మనం ఆయన నామంని నమ్ముతున్నామా? ఆయన నామాన్ని నమ్మి, దేవా నాకు సహాయం చేయి ఈ పరిస్థితిలోని దేవునిపై ఆధారపడే అనుభవం మనకుందా? దేవుని మీద ఆధారపడాలి. నిన్న నేను ఆధారపడ్డాను, ఈ రోజు నా ప్రయత్నం చేసుకుంటానే కాదు, ఆయన సహాయం పొందేంత వరకు మనం దేవునిపై ఆధారపడుతూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈయన దేవుని నమ్ముకొని ముందుకు నడుస్తున్నాడట. ఆయన ప్రార్థనను ముగింపు ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవా నీవే నా దేవుడు, నరమాత్రులు నీపైని జయము పొందనీయకుము. ఎవరిపైన జయం పొందుకోకూడదంట? ఆయన ఆశ పైన జయం పొందకూడదని అని చెప్పడం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నీ నామాన్ని బట్టి పోతున్నాను కాబట్టి నరమాత్రులు నీపైన జయం పొందకూడదు. అంటే దాని అర్థం ఏంటి? నేను ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టే దేవా, నాకు ఇబ్బంది కలిగితే నీకు ఇబ్బంది కలిగినట్లే. ఎందుకని? నేను నీ నామాన్ని బట్టి వెళ్తున్నా. నాకేమన్నా జరిగిందనుకో, అది నీకే అవమానం. హల్లెలూయా. ఎంత నమ్మకం చూసారా? మనమంతా ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఏమో ప్రార్థన చేసాను, దేవుడు సహాయం చేస్తాడో చేయడం మాకు తెలియదు. ప్రార్థన చేసి బయలుదేరాం. ఇది కాదు. ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను గనుక ఓడిపోయానంటే అది నీకే అవమానం, నువ్వు ఓడిపోయినట్టే లెక్క. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అంటే నేను దేవునికి ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఓటమివ్వడు, నా పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఆయన విశ్వాసం చూడండి. నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు కనుక నేను ఓడిపోయే ఛాన్స్ లేదు, ఓడిపోను. హల్లెలూయా. ఓడిపోయే పరిస్థితులు అక్కడ ఉన్నాయి, జయం పొందే పరిస్థితుల్లో ఆ మాట చెప్పడం లేదు. మనం అట్లాంటి మాట ఎప్పుడు చెప్తామంటే, విజయం పొందుకునేటప్పుడు, విజయం వచ్చేసినప్పుడు ఆ మాటలు మాట్లాడతాం కాదు. ఈయన ఎప్పుడు చెప్తున్నాడంటే, అతనికి రెట్టింపైనటువంటి శత్రు సైన్యం అక్కడ ఉంది. ఈయన దగ్గర ఉండేటువంటి 5 లక్షల సైన్యాన్ని ఎదిరించడానికి 10 లక్షల మంది వచ్చున్నారట. ఇది జయం పొందడం అసాధ్యం అన్నప్పుడు ఈయన ఒకటే ప్రార్థన, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆయన ఎవరికి సహాయం చేస్తాడు? బలము లేని వాడికి ఆయన సహాయం చేస్తాడు. అంతేకాకుండా నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా మీద వాడు జయం పొందుకోలేరు. ఎందుకంటే నాతో పోరాడుతున్నారంటే వారు దేవునితో పోరాడుతున్నారు. ఆమేన్. మనం అది నమ్మాలి. నా సమస్యలో నాతో ఎవరైనా పోరాడుతున్నారంటే వాళ్ళు నాతో కాదు, దేవునితో పోరాడుతున్నారు. దేవునితో పోరాడితే వాళ్ళకి ఖచ్చితంగా ఓటమే, నాకు ఖచ్చితంగా జయమే. హల్లెలూయా. నేను ఓడిపోయే ఛాన్స్ లేదు, నేను ఓడిపోను. ఎందుకని? నాకు సహాయం చేసిన దేవుడు ఎప్పుడు ఓడిపోలేదు. హల్లెలూయా. ఆయన నా పక్షాన ఉన్నప్పుడు, ఆయన నా తరపున యుద్ధం చేస్తుంటే నేను ఖచ్చితంగా జయిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక పరుగు పందెంలో పరిగెస్తున్నాము. నా పక్కన ఉండేవాడు ప్రపంచంలోనే మంచి ఫాస్ట్గా పరిగెత్తేవాడు ఉన్నాడు అనుకోండి. మరి అందరిలోకి ఇంకా ఫాస్ట్ పరిగెత్తే వ్యక్తి ఒక అతను ఉన్నాడు ఇంతకుముందు. ఆయన పేరు హుస్సేన్ బోల్ట్ అని. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నా తరపున పరిగెత్తాలి అని చెప్పేసి ఆయన అడిగామంటే, ఆయన మనకు కావలసిన వ్యక్తి, మనకు మంచి స్నేహితుడు అనుకో. సరే నువ్వు ఉండి, నేను నీ తరపున పరిగెత్తానని చెప్పి అతను పరిగెత్తాడంటే ఈ పక్కన ఉన్న వ్యక్తి ఓడిపోతాడా గెలుస్తాడా? ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే అతనికంటే స్పీడ్గా పరిగెత్తే వ్యక్తి. కాబట్టి ఒక మనిషే అందరికంటే వేగంగా పరిగెత్తగలిగిన వ్యక్తి మన వెంట ఉన్నప్పుడు, మనము జయిస్తున్నప్పుడు, దేవుడు మన పక్షాన నిలబడితే, దేవుని మీద మనం విశ్వాసం ఉంచితే మనం అన్ని పరిస్థితులు జయించి తీరుతాం.
జయిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే బలహీనులు కాక ధైర్యం వహించాలి. నా పక్షాన నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఈ పరిస్థితిలో నిశ్చయముగా నాకు జయమిస్తాడు. జయమిస్తాడు. పరిస్థితులు నాకు విరోధం కనబడుతుండొచ్చు. నేను ప్రార్థన చేసిన వెంటనే యుద్ధము ముగిసిపోలేదు. కానీ ఆయన ప్రార్థిస్తున్నాడు. నేను పోయి యుద్ధంలో నిలబడితే నా శత్రువులు ఓడిపోతారు. ఎందుకంటే వారు నాతో కాదు దేవునితో యుద్ధం చేస్తారు. హల్లెలూయా. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రుడు నీపైన జయం పొందనీయకుమంటున్నాడు. నీపైన జయం పొందుకోకూడదయ్యా. ఏ మనిషి కూడా దేవా నీపైన విజయం పొందకూడదు. ఎందుకని దేవుడు అక్కడ నిలబడుతున్నాడా, వాళ్ళకి కనబడుతున్నాడా? కనపడడం లేదు. కానీ ఆశ విశ్వాసము, దేవుడు నాతో పాటు యుద్ధం చేస్తాడు. నాకంటే ముందుగా ఆయన ఉండి నా పరిస్థితులు చక్కపరుస్తాడు. నా యొక్క సమస్యలను సరిచేస్తాడు. నా యొక్క ప్రతి పరిస్థితిని నాకు మేలుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అదే విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. గొప్ప విజయాన్ని. ఇక్కడ కూడా ఏం జరిగిందంట, మన తర్వాత 12వ వచనం చెప్తుంది. యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక మొత్తినందున వారు పారిపోయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్పిన 14వ వచనంలో గెరారు చుట్టూనున్న పట్టణంలోని వారికి అందరికీ యెహోవా భయం వచ్చిందంట. ఎప్పుడైతే ఈ విజయం ఆశ పొందుకున్నాడో అందరికీ ఒక భయం పుట్టుకొస్తుంది. ఆశ సామాన్యమైన వ్యక్తి కదయ్యా, అతని మీద మనము విజయం పొందలేము. ఎందుకని దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీ పక్షాన ఎవరున్నాడు? నీ పక్షాన దేవుడు ఉన్నాడని తెలుసా? నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడని తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నాడని నమ్మాలి మొదట. అవును, నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ పరిస్థితి నా యొక్క పోరాటం కాదు, దేవుడు నా పక్షాన పోరాడి నాకు అనుకూలంగా మారుస్తాడు. దేవుడు నాకు సహాయం చేసి ఇది ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుడు నన్ను బలపరిచి ఈ వ్యాధి నుంచి స్వస్థపరుస్తాడు. దేవుడు నాకు సహాయం చేసి ఈ మనుష్యులను, నాకు విరోధం ఉన్న వారిని దూరపరుస్తాడు. ప్రతి పరిస్థితి, నాకు విరోధం ఉన్నటువంటి శత్రు క్రియలను దేవుడు నశింపజేస్తాడు. ఏ పరిస్థితి, అది మానసికమైనదైనా, శరీర సంబంధమైనదైనా, ఆత్మీయమైనదైనా, ఏ పోరాటం మనం ఎదుర్కొంటున్నా దేవుడు నా పక్షాన జయమిస్తాడు అని మనం విశ్వసించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బలహీనులకే సహాయం చేస్తాడు. ఆమేన్. ఈరోజు నువ్వు బలహీనుడిగా ఉన్నావంటే నిన్ను బలపరచడానికి దేవుడు ఉన్నాడు. నువ్వు బలహీనుడిగా ఉన్నావంటే నీ పరిస్థితిలో ఆయన నిశ్చయముగా నిన్ను బలపరచడానికి సిద్ధపడతాడు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను చేయగలను అని మనకు అనుకుంటున్నప్పుడు మనం బలహీనలు అయ్యేంత వరకు దేవుడు చూస్తాడు. అంటే నువ్వు బలహీన అవ్వాలని కాదు, అంటే నువ్వు ఆ పరిస్థితిని జయించడానికి మన శక్తి చాలదు. మనం అనుకుంటాం నేను చేయగలను, నా వల్ల అయిపోతాయి. కానీ దేవుడి సహాయం ప్రతి చిన్న విషయంలో తీసుకోవాలి. మనం పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కాదు, చిన్న చిన్న పరిస్థితులు కూడా యేసయ్య నాతో పాటు రా, యేసయ్య నన్ను నడిపించు, యేసయ్య నన్ను బలపరచు. ఈరోజు మనం ఇంట్లోంచి బయలుదేరుతున్నాం, యేసయ్య నా ముందుగా నడువయ్యా, నా వెంట ఉండయ్యా, నన్ను బలపరచయ్యా అని ప్రతి చిన్న విషయంలో దేవుని నీ వెంట పెట్టుకొని నడిచినప్పుడు ఆయనతో నీకు ఒక లోతైన ఆత్మీయ సహవాసం ఏర్పడుతుంది. అప్పుడు అన్ని పరిస్థితుల్లో దేవుడు నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తూనే ఉంటాడు, నీకు జయమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బలహీనులు కావద్దండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం బలహీనులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము బలహీనులు కావచ్చు, మనతో ఉన్న దేవుడు బలవంతుడు, మనతో ఉన్న దేవుడు శక్తిమంతుడు. ఆయనకు సమస్తము సాధ్యం. ఆయన నిశ్చయముగా నీ పక్షమున
గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవునికి మన పరిస్థితి అప్పగిద్దాం. ప్రేంగల మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినమునైనా ఏ పరిస్థితులు అయినా, ఏ మనుష్యులు అయినా, ఏ దుష్టుని క్రియలు మీ బిడ్డల్ని బలహీనపరుస్తున్నాయో మీకు తెలుసు. నైనా మీరు ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. నేను మీకు సహాయం చేస్తాను. మీ కార్యాన్ని నేను సఫలం చేస్తాను. అవునైనా తండ్రి, మా ప్రయత్నాలు కాదయ్యా, దేవుని సహాయం మాకు కావాలి. దేవుని సహాయం కొరకు ఆశా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ 10 లక్షల మంది సైన్యాన్ని నేను ఎదుర్కోలేను, నా వల్ల కాదు. కానీ నీవు బలహీనులకు సహాయం చేసే దేవుడని పేరుందయ్యా నీకు. ఆ సహాయం చేయి. నేను నిన్ను నమ్ముకున్నాను, నిన్ను నమ్ముకొని యుద్ధానికి వెళ్తున్నాను కాబట్టి నా పైన ఎవ్వరూ జయం పొందుకోలేదు. ఎందుకంటే నాతో యుద్ధం చేసేవారు నీతో యుద్ధం చేస్తారు. నీ పైన యుద్ధం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు అని ప్రార్థన చేస్తున్నారు. అవును తండ్రి, ఈ దినమున నీ బిడ్డలు వారి పరిస్థితులు మీ చేతికి అప్పగిస్తూ ఉండగా, ఇప్పటి వరకు వారు యుద్ధం చేశారేమో, వారు ప్రయత్నం చేశారేమో, వారు నైనా మరి దాని విషయంలో కలవరపడ్డారేమో, ఈరోజు అయినా మీరు వీరి పక్షం నిలబడుతుండగా ఆ పరిస్థితులు జయం పొందుకోలేవు, మీ పైన జయం పొందలేవు యేసయ్యా. మరి తండ్రి, మీరు మీ బిడ్డల పక్షం నిలబడి అత్యధిక విజయాన్ని తండ్రి, అసాధారణమైనటువంటి స్వస్థత కార్యాన్ని అయినా, నీ గొప్ప సమాధానాన్ని, ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డల మీద కుమ్మరించి బలపరిచి దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.